నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ మీకు. థాంక్ యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికీ డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశామన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసుంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొనుంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ జేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా గానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి మంచి రిజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే. ఓకే మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మేడం ఇక సింహరాశి వారి గురించి మనకి డిసెంబర్ నెలలో 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? రెమెడీస్ ఎట్లా ఉంటాయి? తప్పకుండా. 2025 సింహరాశి వాళ్ళకి 2025 డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది చూద్దాము. ఫస్ట్ కార్డే ఒక సీక్రెట్. ఓహ్! ఓకే. బ్యూటిఫుల్. ఓకే. హ్మ్. సింహరాశి వాళ్ళకి ఏదైనా ఒక మంచి మార్పు వస్తది. జాబ్‌లో చేంజ్ రావచ్చు. ఆహ్, ఎలివేషన్స్, ప్రమోషన్స్ ఇండికేట్ చేయొచ్చు. ట్రావెలింగ్ ఇండికేట్ చేస్తుంది. ఎక్కడైనా అంటే మంచి బిజినెస్ వర్క్ మీద మీరేదైనా దూర ప్రదేశాలకి లేదా హ్మ్. ఎవరైనా అబ్రాడ్ ఎళ్ళడానికి వేరే కంట్రీకి ఎక్కడికైనా ఎళ్ళడానికి ఇప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటే గనక ఒక పాజిటివ్ ఓకే. న్యూస్ హ్మ్. మీరు డిసెంబర్‌లో వింటారు. ఓకే. దాంతో ఓకే. పాటు ఒక మంచి మార్పు.
ఇప్పటిదాకా మీ లైఫ్లో కొంచెం డీలాగా ఉన్నా కానీ డిసెంబర్లో మీకు నచ్చిన ఒక మార్పు మీ జీవితంలో రాబోతుంది అనమాట. కాకపోతే పాలిటిక్స్కి కొంచెం దూరంగా ఉండండి. ఇది ఒక్కటే. పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఇంట్లోనే ఉంటాయి. చుట్టాల మధ్యలో పాలిటిక్స్, చాలా వీళ్ళు అలా ఉంటాయి. అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు, ఇవన్నీ మీరు చాలా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే కేర్ఫుల్గా ఎట్లా ఉండాలి? ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరే కలుస్తారు, మూడో మనిషి గురించి అవి ఇవి మాట్లాడుకుంటాం. సో అవును. అట్లా మాట్లాడేటప్పుడు మీరు ఎంత కామ్గా ఉండగలిగితే, మీరేం యాడ్ చేయకండి, అవతల వాళ్ళు చెప్తుంటే చెప్పనివ్వండి, వినడం వరకి. అంతే, వినడం వరకే. మీరు ఏ అడ్వైజులు కానీ అవును అవునంట కదా అట్లాంటి ఎటువంటి ఫ్యామిలీ విషయాలలో కూడా అంతే. ఏ విషయంలో అన్నా ఈ మంత్ అంతా ఒక గ్రూప్ డిస్కషన్లో మీరు ఎంత సైలెంట్గా ఉండగలిగితే, గ్రూప్ డిస్కషన్ కంటే కూడా ఏమంటారు, చాడీలు చెప్పే విషయంలో ఎంత సైలెంట్గా ఉండగలిగితే అంత పాజిటివ్గా మీకు ఈ నెల ఉంటుంది. ఫీమేల్ ద్వారా, ఎవరైనా లేడీ ద్వారా, అంటే మదర్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, వాళ్ళ వల్ల మీకు ఎక్కువ బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్ అంతా. అదే కాకుండా ఆడవాళ్ళకి చాలా ఎక్సలెంట్ మంత్ డిసెంబర్. సింహరాశి ఆడవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని రకాలుగా బాగుంటుంది అనమాట. ఆరోగ్యపరంగా బాగుంది, అన్ని రకాలుగా మంచి గుడ్ న్యూస్లు వింటారు, పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎటైనా వెళ్ళాలి, ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒక 2-3 days అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి రండి. 2026 ఫ్రెష్గా స్టార్ట్ చేయవచ్చు. ఓకే, మీ ఫేవరబుల్ కలర్ డిసెంబర్లో రెడ్ కలర్. సో Right. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎరుపు రంగుని ధరించి వెళ్ళండి. అలాగే ఈ నెల అంతా మీరు ఆరాధించవలసిన దైవం దుర్గాదేవి. ఓకే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దుర్గా ఆరాధన చేసుకుని, దుర్గా అమ్మవారిని తలుచుకుని వెళ్ళండి. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్, చాలా చాలా మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా, మీరు వీసా ప్రాసెసింగ్లు అట్లాంటివి ఎటువంటి ఏదైనా వెళ్ళాలనుకున్నా చిన్న 2 రెమెడీస్ చెప్తాను నేను మీకు. వెళ్ళే ముందు భగవంతుడికి ఎలాగో దీపారాధన చేసి పూజ చేసుకుంటాం కదా, అవును. అక్కడ దుర్గాదేవి దగ్గర పచ్చకర్పూరం ఒకటి పెట్టండి, చిన్న బిళ్ళ పచ్చకర్పూరం, మామూలు కర్పూరం కాదు, పచ్చకర్పూరం, అది ఒక నిమ్మకాయ పెట్టండి. పెట్టేసి మీరు దుర్గా స్తోత్రం చదువుతారా, దీపం పెడతారా, అన్ని పెట్టేసిన తర్వాత ఖచ్చితంగా ఆ వర్క్ అవ్వాలి అంటే అమ్మవారికి నిమ్మకాయ దీపం కూడా పెట్టండి. పెట్టి దుర్గా అష్టోత్తరం చదువుకోండి. నిమ్మకాయ దీపం వెలిగినంతసేపు మీరు అష్టోత్తరం అది చదువుకోండి. ఓకే, మీ అంటే ఆ దీపం ఉన్నంత వరకు, పువ్వొత్తేస్తాం కదా, అది ఉన్నంత వరకు మీరు ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడే మీకు ఈ రెమెడీ. దుర్గా అష్టోత్తరం చదివి దుర్గాన్ని తలుచుకుంటూ ఉండండి. అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయ దీపం ఎంతసేపు అయితే ఉంటుందో అంతసేపు మీరు అమ్మవారిని తలుచుకుని, ఆ తర్వాత మీరు నైవేద్యం అంతా పెట్టేసిన తర్వాత అక్కడ పెట్టిన పచ్చకర్పూరము, ఈ నిమ్మకాయని రెండింటిని మీతో పాటు క్యారీ చేయండి. ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ క్యారీ చేసి ఖచ్చితంగా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇంటికి రాగానే ఆ కర్పూరాన్ని ఎక్కడైనా వెలిగించేసేయండి, జస్ట్ వెలిగించేయండి. ఆ నిమ్మకాయని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇంత చిన్న రెమెడీ చాలా ఈ మంత్. ఓకే, ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ 6 నెంబర్. ఓకే, సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు 6 నెంబర్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్, చాలా మంచి రెమెడీస్ చెప్పారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.